ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్‌లోని 11వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 11వ పాఠం ఆహార భద్రత. ఇందులో 150 నుంచి 152 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. అఖిల భారతానికి ప్రజల మొత్తం వినియోగంలో ఎంత శాతం బియ్యం చౌక ధరల దుకాణాల నుంచి కొనుగోలు చేస్తారు? 1 39%, 2 28%, 3 26%, 4 38%. అఖిల భారతానికి ప్రజల మొత్తం వినియోగంలో ఎంత శాతం బియ్యం చౌక ధరల దుకాణాల నుంచి కొనుగోలు చేస్తారు? 1 39%, 2 28%, 3 26%, 4 38%. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకి ఎంత శక్తిని ఇచ్చే ఆహారం తీసుకోవాలి? 1 2000 క్యాలరీలు, 2 2100 క్యాలరీలు, 3 2400 క్యాలరీలు, 4 3100 క్యాలరీలు. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు ఎంత శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి? 1 2000 క్యాలరీలు, 2 2100 క్యాలరీలు, 3 2400 క్యాలరీలు, 4 3100 క్యాలరీలు. అంత్యోదయ కార్డు ఉన్న వాళ్లకు ప్రతి కుటుంబానికి నెలకు ఎన్ని కిలోల ఆహార ధాన్యాలు అందుతాయి? 1 25, 2 35, 3 45, 4 15. అంత్యోదయ కార్డు ఉన్న వాళ్ళకు ప్రతి కుటుంబానికి నెలకు ఎన్ని కిలోల ఆహార ధాన్యాలు అందుతాయి? ఆహార ధాన్యాలు అంటే బియ్యం గోధుమలు అందుతాయి. 1 25 కిలోలు, 2 35 కిలోలు, 3 45 కిలోలు, 4 15 కిలోలు. తమిళనాడు ప్రజల మొత్తం వినియోగంలో ఎంత శాతం బియ్యం చౌక ధరల దుకాణం నుంచి కొనుగోలు చేస్తారు? 1 35%, 2 47%, 3 84%, 4 91%. తమిళనాడు ప్రజలు మొత్తం వినియోగంలో ఎంత శాతం బియ్యం చౌక ధరల దుకాణం నుండి కొనుగోలు చేస్తారు? 1 35%, 2 47%, 3 84%, 4 91%. భారతదేశ గ్రామీణ ప్రాంతంలో ఎంత శాతం ప్రజలు క్యాలరీల దృష్ట్యా తినవలసిన దానికంటే తక్కువ ఆహారం తింటున్నారు? 1 80%, 2 70%, 3 60%, 4 50%. భారతదేశ గ్రామీణ ప్రాంతంలో ఎంత శాతం ప్రజలు క్యాలరీల దృష్ట్యా తినవలసిన దానికంటే ఎక్కువ ఆహారం తింటున్నారు? 1 80%, 2 70%, 3 60%, 4 50%. గ్రామీణ ప్రాంతాల్లో నట్టడుగు వర్గాల ప్రజలు కేవలం ఎన్ని క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని వినియోగిస్తున్నారు? 1 1724 క్యాలరీలు, 2 1624 క్యాలరీలు, 3 1600 క్యాలరీలు, 4 1824 క్యాలరీలు. గ్రామీణ ప్రాంతాల్లోనే అట్టడుగు వర్గాల ప్రజలు కేవలం ఎన్ని క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని వినియోగిస్తున్నారు? 1 1724 క్యాలరీలు, 2 1624 క్యాలరీలు, 3 1600 క్యాలరీలు, 4 1824 క్యాలరీలు. ప్రభుత్వ సంస్థ ప్రతి సంవత్సరానికి ఎంఎస్పిని ప్రకటిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో వంద ఆహార ధాన్యాలను రైతుల నుంచి కొనుగోలు చేస్తారు? 1 3 వంతులు, 2 4 వంతులు, 3 4 వంతులు, 4 3 వంతు. ప్రభుత్వ సంస్థ ప్రతి సంవత్సరానికి ఎంఎస్పిని ప్రకటిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో వంద ఆహార ధాన్యాలను రైతుల నుంచి కొనుగోలు చేస్తారు? 1 3 వంతులు, 2 4 వంతులు, 3 4 వంతులు, 4 3 వంతు. దిగువ మధ్యతరగతి ప్రజలు కేవలం ఎన్ని క్యాలరీల శక్తిని ఆహారాన్ని వినియోగిస్తారు? 1 2143, 2 1624, 3 1900, 4 1700. దిగువ మధ్య తరగతి ప్రజలు కేవలం ఎన్ని క్యాలరీల శక్తిని ఆహారాన్ని వినియోగిస్తారు? 1 2143, 2 1624, 3 1900, 4 1700. అదనపు ఉత్పత్తి ఉన్న రాష్ట్రాలలో రైతుల నుంచి వడ్లు గోధుమలను ఏది కొనుగోలు చేస్తుంది? 1 CIF, 2 WBI, 3 RPI, 4 FCI. అదనపు ఉత్పత్తి ఉన్న రాష్ట్రాల్లో రైతుల నుంచి వడ్లు గోధుమలను ఏది కొనుగోలు చేస్తుంది? 1 CIF, 2 WBI, 3 RBI, 4 FCI. మనం తినే ఆహారం శరీరంలో జీర్ణమై శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీన్ని ఎందులో కొలుస్తారు? 1 కిలోల్లో, 2 క్యాలరీల్లో, 3 ఘనపు సెంటీమీటర్లో, 4 డిగ్రీల్లో. మనం తినే ఆహారం శరీరంలో జీర్ణమై శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీన్ని ఎందులో కొలుస్తారు? 1 కిలోల్లో, 2 క్యాలరీలలో, 3 ఘనపు సెంటీమీటర్లో, 4 డిగ్రీల్లో. పట్టణ ప్రాంతాల్లో రోజుకి ఎంత శక్తిని ఇచ్చే ఆహారం తీసుకోవాలి? 1 2100 క్యాలరీలు, 2 2400 క్యాలరీలు, 3 2000 క్యాలరీలు, 4 1100 క్యాలరీలు. పట్టణ ప్రాంతాల్లో రోజుకి ఎంత శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి? 1 2100 క్యాలరీలు, 2 2400 క్యాలరీలు, 3 2000 క్యాలరీలు, 4 1100 క్యాలరీలు. చౌక ధరల దుకాణం నుంచి కొనుగోలు ఏ రాష్ట్రంలో పరిస్థితి బాగుంది? 1 తమిళనాడు, 2 ఆంధ్రప్రదేశ్, 3 పైవని, 4 1 మాత్రమే. చౌక ధరల దుకాణాల నుంచి కొనుగోలు ఏ రాష్ట్రంలో పరిస్థితి బాగుంది? కొనుగోలు పరిస్థితి ఏ రాష్ట్రంలో బాగుంది? 1 తమిళనాడు, 2 ఆంధ్రప్రదేశ్, 3 పైవని, 4 1 మాత్రమే. రాజస్థాన్ ప్రజల మొత్తం వినియోగంలో ఎంత శాతం గోధుమ చౌక ధరల దుకాణం నుంచి కొనుగోలు చేస్తారు? 1 39%, 2 13%, 3 24%, 4 18%. రాజస్థాన్ ప్రజల మొత్తం వినియోగంలో ఎంత శాతం గోధుమ చౌక ధరల దుకాణం నుంచి కొనుగోలు చేస్తారు? 1 39%, 2 13%, 3 24%, 4 18%. ఉన్నత వర్గాల వారు ఎన్ని క్యాలరీల శక్తిని ఆహారాన్ని వినియోగిస్తున్నారు? 1 2400, 2 2521, 3 2100, 4 1654. ఉన్నత వర్గాల వారు ఎన్ని క్యాలరీల శక్తిని ఆహారాన్ని వినియోగిస్తారు? 1 2400, 2 2521, 3 2100, 4 1654.
ఏ రాష్ట్రాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజల ఆహార ధాన్యాల అవసరాలు నామమాత్రంగా తీరుస్తుంది? 1 రాజస్థాన్, 2 బీహార్, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. ఏ రాష్ట్రాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజల ఆహార ధాన్యాల అవసరాలు నామమాత్రంగా తీరుస్తుంది? 1 రాజస్థాన్, 2 బీహార్, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. అఖిల భారతానికి ప్రజల మొత్తం వినియోగంలో ఎంత శాతం బియ్యం చౌక ధరల దుకాణాల నుంచి కొనుగోలు చేస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ 1 39%. అఖిల భారత ప్రజల మొత్తం వినియోగంలో ఎంత శాతం బియ్యం చౌక ధరల దుకాణాల నుంచి కొనుగోలు చేస్తారంటే 30%, అంటే 39%. దీని అర్థం ఏంటంటే భారతదేశంలో ప్రజలు 100 కేజీలు, ఒక కుటుంబం 100 కేజీలు బియ్యం కొంటే అందులో 39%, అంటే 39 కిలోలు చౌక ధరల దుకాణం నుంచి మాత్రమే కొంటున్నారని అర్థం. ఓకేనా? బియ్యం చౌక ధరల దుకాణం నుంచి కొనుగోలు చేస్తారు. 100 కిలోలు, ఒక కుటుంబం 100 కేజీలు బియ్యం వినియోగిస్తే ఆ కుటుంబానికి 100 కేజీలు బియ్యం ఒక సంవత్సరానికో 4 నెలలకు 5 నెలలకో వాళ్ళు కొంటే అందులో 39%, అంటే 39 కిలోలు చౌక ధరల దుకాణం నుంచి, రేషన్ షాపుల నుంచి కొనుగోలు చేస్తున్నారు భారతదేశంలో. కరెక్ట్ ఆన్సర్ 1 బియ్యం అయితే. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకి ఎంత శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి? కరెక్ట్ ఆన్సర్ 3 2400 క్యాలరీలు. ఇది డిఎస్సీలో కూడా ఒకసారి వచ్చింది. గ్రామీణ ప్రాంతంలో రోజుకి ఎంత శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలంటే 2400 క్యాలరీలు. కరెక్ట్ ఆన్సర్ 3. గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం 2 గుర్తుపెట్టుకోవాలి. అంత్యోదయ కార్డు ఉన్న వాళ్ళకు ప్రతి కుటుంబానికి నెలకు ఎన్ని కిలోల ఆహార ధాన్యాలు బియ్యం గోధుమలో అందుతాయి? కరెక్ట్ ఆన్సర్ 35 కిలోలు. అంత్యోదయ కార్డు ఉన్న వాళ్ళకు ప్రతి కుటుంబానికి నెలకు ఎన్ని కిలోల ఆహార ధాన్యాలు అందుతాయంటే 35 కిలోలు. కరెక్ట్ ఆన్సర్ 2. తమిళనాడు ప్రజల మొత్తం వినియోగంలో ఎంత శాతం బియ్యం చౌక ధరల దుకాణం నుంచి కొనుగోలు చేస్తారు? కరెక్ట్ ఆన్సర్ 4 91%. తమిళనాడు ప్రజల మొత్తం వినియోగంలో ఎంత శాతం బియ్యం చౌక ధరల దుకాణాన్ని కొనుగోలు చేస్తారు? 91%, అంటే ఒక కుటుంబం 4 నెలలకు 5 నెలలకు ఒక 100 కేజీలు బియ్యం వినియోగిస్తే వాళ్ళకు ఉపయోగపడితే 100 కేజీలు బియ్యం కావాలంటే 91 కేజీలు రేషన్ షాపుల నుండి తీసుకుంటారు. తమిళనాడు హైయెస్ట్. తమిళనాడు ప్రజల మొత్తం వినియోగంలో ఎంత శాతం బియ్యం చౌక ధరల దుకాణాన్ని కొనుగోలు చేస్తారంటే 91%. తమిళనాడు గుర్తుపెట్టండి. కరెక్ట్ ఆన్సర్ 4. భారతదేశ గ్రామీణ ప్రాంతంలో ఎంత శాతం ప్రజలు క్యాలరీల దృష్ట్యా తినవలసిన దానికంటే తక్కువ ఆహారం తింటున్నారంటే కరెక్ట్ ఆన్సర్ 1 80%. భారతదేశ గ్రామీణ ప్రాంతంలో ఎంత శాతం ప్రజలు క్యాలరీల దృష్ట్యా తినవలసిన దానికంటే తక్కువ ఆహారం తింటున్నారంటే 80%, అంటే 100కి 80 మంది వాళ్ళకి ఇన్ని క్యాలరీలు కావాలంటే అంతకంటే తక్కువ క్యాలరీలు గల ఆహారాన్ని తింటున్నారు తప్ప ఎక్కువ తినట్లేదు. కరెక్ట్ ఆన్సర్ 1 80%. గ్రామ ప్రాంతాల్లో నట్టడుగు వర్గాల ప్రజలు కేవలం ఎన్ని క్యాలరీలు శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకుంటున్నారు? కరెక్ట్ ఆన్సర్ 1624. మామూలుగా ఇది ఎంత తీసుకోవాలని చెప్పుకున్నాం, 2400 క్యాలరీలు. కానీ గ్రామీణ ప్రాంత నట్టడుగు వర్గాలు ఎంత తీసుకుంటున్నారంటే 1624 క్యాలరీలు. కరెక్ట్ ఆన్సర్ 2. 2400 తీసుకోవాల్సింది 1624 తీసుకుంటున్నారు. ప్రభుత్వ సంస్థ ప్రతి సంవత్సరానికి ఎంఎస్పీని, మినిమం సపోర్టింగ్ ప్రైస్ని ప్రకటిస్తుంది. ఎంఎస్పీ అంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్, సేల్స్ ప్రైస్ కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో వంతు ఆహార ధాన్యాలు రైతుల నుంచి కొనుగోలు చేస్తారు? కరెక్ట్ ఆన్సర్ 4. 3 అంటే 1 వంతు. 3 వంతులు చేస్తే 1 వంతు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నుంచి కొనుగోలు చేస్తాయి. ప్రభుత్వ సంస్థ ప్రతి సంవత్సరానికి ఎంఎస్పీని ప్రకటిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో వంతు ఆహార ధాన్యాలు రైతుల నుంచి కొనుగోలు చేస్తారంటే 3 అంటే 1 వంతు. కరెక్ట్ ఆన్సర్ 4. దిగువ మధ్యతరగతి ప్రజలు కేవలం ఎన్ని క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని వినియోగిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ 3 1900. ఇది 2400 దగ్గరగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో అయితే 2100 కదా, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 2400 కదా. కానీ పట్టణ ప్రాంతాల వాళ్ళకి కూడా చేరుకోవట్లేదు. దిగువ మధ్యతరగతి వాళ్ళంటే కంపల్సరీ మ్యాక్సిమం గ్రామీణ ప్రాంతాలు ఉంటారు కాబట్టి 2400తోనే మనం పోల్చుకోవాలి కాబట్టి అక్కడికి వీళ్ళు కూడా చేరుకోవట్లేదు. దిగువ మధ్యతరగతి ప్రజలు కేవలం ఎన్ని క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని వినియోగిస్తున్నారంటే 1900 క్యాలరీలు. కరెక్ట్ ఆన్సర్ 3. అదనపు ఉత్పత్తి ఉన్న రాష్ట్రాల్లో రైతుల నుంచి వడ్లు, గోధుమలను ఏది కొనుగోలు చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 4 ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అదనపు ఉత్పత్తి ఉన్న రాష్ట్రాలు రైతుల నుంచి వడ్లు, గోధుమలను ఏది కొనుగోలు చేస్తుంది అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. కరెక్ట్ ఆన్సర్ 4. మనం తినే ఆహారం శరీరంలో జీర్ణమయ్యే శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీన్ని ఎందులో కొలుస్తారంటే కరెక్ట్ ఆన్సర్ 2 క్యాలరీల్లో. మనం తినే ఆహారం శరీరంలో జీర్ణమై శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీన్ని ఎందులో కొలుస్తారంటే క్యాలరీలలో. కరెక్ట్ ఆన్సర్ 2. పట్టణ ప్రాంతాల్లో రోజుకి ఎంత శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలంటే కరెక్ట్ ఆన్సర్ 1 2100 క్యాలరీలు. పట్టణ ప్రాంతాల్లో రోజుకి ఎంత శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలంటే 2100 క్యాలరీలు. కరెక్ట్ ఆన్సర్ 1. చౌక ధరల దుకాణాల నుంచి కొనుగోలు ఏ రాష్ట్రంలో పరిస్థితి బాగుంది? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. చౌక ధరల దుకాణం నుంచి కొనుగోలు ఏ రాష్ట్రంలో పరిస్థితి బాగుందంటే ఎక్కువ కొంటున్నారంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ.
రాజస్థాన్ ప్రజల మొత్తం వినియోగం ఎంత శాతం గోధుమ చౌక ధరల దుకాణం నుంచి కొనుగోలు చేస్తున్నారంటే కరెక్ట్ ఆన్సర్ 4 18%. అంటే 100 కేజీలు గోధుమలు అవసరమైతే 18 కేజీలు మాత్రమే చౌక ధరల దుకాణం నుంచి కొనుగోలు చేస్తున్నారు. అక్కడ సప్లై తక్కువ లేకపోతే ఇతర కారణాల వల్ల 18%. అంటే 100 కేజీలు 18% వాళ్ళకి తక్కువ రేటు దొరుకుతుంది, మిగిలినవన్నీ బయటే కొనుక్కుంటున్నారు. రాజస్థాన్ ప్రజల మొత్తం వినియోగంలో ఎంత శాతం గోధుమ చౌక ధరల దుకాణం నుంచి కొనుగోలు చేస్తున్నారంటే 18%. కరెక్ట్ ఆన్సర్ 4. ఉన్నత వర్గాల వారు ఎన్ని క్యాలరీల శక్తి నుంచి ఆహారాన్ని వినియోగిస్తున్నారంటే కరెక్ట్ ఆన్సర్ 2 2521. ఉన్నత వర్గాల వారు ఎన్ని క్యాలరీల శక్తి నుంచి ఆహారాన్ని వినియోగిస్తున్నారంటే 2521. అంటే యావరేజ్గా గ్రామీణ ప్రాంతాల్లో 2400, పట్టణ ప్రాంతాల్లో 2100. దాన్ని దాటేసి ఉన్నత వర్గాల వారు 2521 క్యాలరీల శక్తిని వినియోగిస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ 2. ఏ రాష్ట్రాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజల ఆహార ధాన్యాల అవసరాలను నామమాత్రంగా తీరుస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. రాజస్థాన్, బీహార్. ఏ రాష్ట్రాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజల ఆహార ధాన్యాల అవసరాలను నామమాత్రంగా తీరుస్తుందంటే రాజస్థాన్, బీహార్. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. అందరు ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్ కూడా నేను చూసుకోండి. థ్యాంక్ యూ.